హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మృతులు, పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రాలయం సమీపంలోని రోజోదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామం సమీపంలో భక్తులతో ప్రయాణిస్తున్న బొలెరో గూడ్స్ వాహనం ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం మేరకు బొలెరో గూడ్స్ వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దర్శనం కోసం మంత్రాలయానికి వెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు చెప్తున్నారు. ఈ మృతుల్లో 4 మహిళలు, 3 సంవత్సరాల బాలిక, డ్రైవర్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన మంత్రాలయం వద్ద జరిగింది. మృతులందరూ కూడా కర్ణాటక రాష్ట్రంలోని చిక్బళ్ళాపూర్ జిల్లా తరీకిరికి తాలూకా ఉదయ్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో మొత్తం 16 మంది ఆ వెహికల్లో ఉన్నారు కదా, 8 మంది అక్కడికక్కడ చనిపోగా మిగిలిన వారిలో కూడా పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఘటన సమాచారం అందుకున్న వెంటనే మంత్రాలయం పోలీసులు ఆ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించగా మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు.